హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నాకు ఒక వ్యూవర్ అయితే ఇలా అడిగారండి, ఏ మంత్లో ఏ సీడ్స్ పెట్టాలో మీకు పెట్టిన సీడ్స్ లిస్ట్ డీటెయిల్గా ఒక వీడియో చేయండి అని చెప్పి నాకు ఒక వ్యూవర్ అయితే ఇలా అడగడం అయితే జరిగింది. సో నేను ఎవరు క్వశ్చన్ అడిగినా సరే అవైలబిలిటీగా ఉంటే మన గార్డెన్లో నేను చేసి పెడతానండి. సో చూడండి, ఇది జనవరి నుండి జూన్ జూలై వాటికి అనమాట ఈ సీడ్లింగ్ ట్రేలో ఇవన్నీ పెట్టాను. ఈ మంత్స్ వాటికి సో సమ్మర్ అనమాట. సమ్మర్ వాటికి నేను ఏం పెట్టానో చూపిస్తాను అనమాట. చూడండి, మనం సమ్మర్ వాటికి వచ్చేసరికి ఇప్పుడు ఆల్ అంటే మీన్స్ వచ్చేసి మనకి సొరకాయ, బీరకాయలు, దొండకాయలు, బెండకాయ అండ్ గోకరకాయ, సో ఇలాంటివి అన్నీ అయితే మనం పెట్టుకోవచ్చండి. అన్ని రకాల ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో కాకరకాయ చూడండి, కాకరకాయ అండ్ నేను ఇంకా క్యాప్సికమ్ పెట్టాను. ఇది వచ్చేసి నేతి బీరకాయలు కూడా పెట్టాను అండ్ పుచ్చకాయ పెట్టాను ఇందులో. సో ఇది వచ్చేసి టర్నిప్ అండి, లైక్ క్యాబేజీ లాగా ఉంటుంది, అది పెట్టాను. ఇది వచ్చేసి వాటర్ మెలోన్ అన్నమాట. ఇవి మనం జనవరి నుండి జూలై వాటికైతే ఇవన్నీ సరిపోతాయండి, మంచిగా సరిపోతాయి అన్నమాట. టమోటోకి ఆల్ సీజనల్ అండి, అసలు అది ఏ మంత్లో అయినా మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి టర్నిప్ అన్నమాట, ఇప్పుడు సమ్మర్కి బాగా వస్తుంది ఇది. సొరకాయలు అయితే 2 రకాలు పోసాను, ఆనపకాయ సొరకాయ 2 పోసాను అన్నమాట. సో ఇది వచ్చేసి రౌండ్ సొరకాయ అండి. ఆనియన్స్ కూడా పోసాను నేను. మనం ఏంటంటే ఇవి మంచిగా ఇప్పుడు మనకి జనవరి నుండి జూలై వాటికి వంకాయ ఇది. సో ఇవన్నీ అయితే పోసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆకుకూరలు ఇక అది మన ఇష్టం అండి. ఇప్పుడు ఈ టైంలో అయితే మనకు మంచిగా గోంగూర బాగా వస్తుంది అన్నమాట. ఇంకా తోటకూర కూడా పోస్తే వస్తాయి, ఏం కాదు. కాకపోతే ఇంకొకటి, మనకి పాలకూర అనేది ఇది కాదండి కరెక్ట్ టైము. మనం పాలకూర వచ్చేసి అక్టోబర్ ఆ మంత్లో పోసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను సీజనల్ మంత్ వైజ్గా సీడ్స్ అయితే చెప్తానండి. ఇగో చూడండి, సో నేను జనవరి నుండి జూలై వాటికైతే చెప్పాను కదా. ఆగస్టులో వచ్చేసరికి క్యారెట్, క్యాలీఫ్లవరు, ఓక్రా, అండ్ టమోటా అయితే పెట్టుకోవచ్చు అనమాట. సెప్టెంబర్ వచ్చేసి క్యాబేజ్, క్యారెట్, క్యాలీఫ్లవర్, పీస్, రాడిష్ అండ్ టమోటో, లెటసీ అయితే పెట్టచ్చండి. అక్టోబర్ బీట్రూట్, బ్రింజోల్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, లెటసీ, పీస్, రాడిష్, స్పినాచ్ ఇందాక చెప్పాను కదండి, అది కూడా అలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో నవంబర్ వచ్చేసి మనకు టర్నిప్, టమోటో, రాడిష్ పెట్టుకోవచ్చు. డిసెంబర్ టమోటోస్ అండి. ఇక ఇవన్నీ వచ్చేసరికి మనకేంటంటే ఆకుకూరలు నిత్యం మనకు అయిపోంగా పోసుకోవచ్చు, వస్తూనే ఉంటాయండి, రావని ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఈ గోంగూర వచ్చేసరికి మనం కరెక్ట్గా మంత్ సమ్మర్ వైజే పోసుకోవాలి. సో ఇవి వచ్చేసి బీన్స్ అన్నమాట. బీన్స్ కూడా ఇప్పుడే మనకి జనవరి నుండి జూలై లోపు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. దీన్ని కూడా ఇది వచ్చేసి బీరకాయ అండి, లాంగ్ బీరకాయ. ఇది వచ్చేసి మనకి కేరళ బీన్స్ అన్నమాట. సో ఇప్పుడు పెట్టామంటే మంచిగా వస్తుంది, ఇది కూడా చాలా బాగా వస్తుంది. సో సమ్మర్ దోసకాయ అండి, మనకు దోసకాయ సమ్మర్లో చాలా బాగా వస్తాయి అన్నమాట. పెట్టుకుంటే బాగా మీరు కరెక్ట్గా జనవరి స్టార్టింగ్ అట్లా పెట్టారంటే మనకు మంచిగా ఇక ఒక 10 డేస్కి అయితే హార్వెస్ట్కి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇది యాష్ గర్డ్ కూడా ఈ టైంలో పెట్టేదేనండి, మంచిగా వస్తాయి దోసకాయ, యాష్ గార్డ్ టైప్ మొత్తం బాగా వస్తాయండి. ఇంకా ఇక్కడ దోసకాయ అయితే పెట్టాను, చెప్పాను కదా సమ్మర్కి బాగా వస్తాయని. సో ఇవైతే పెట్టాను, చిక్కుడుకాయ అండి ఇది. సో ఇవైతే పెట్టాను అన్నమాట. ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. సో
ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.